హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. అన్ని జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతుంటే ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్. సో కేవలం 99 రూపీస్ మాత్రమే. సో కావాల్సిన వాళ్ళు ఒక టెస్ట్ ఫ్రీగా ఉంది, రాసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించి 2023 కంప్లీట్గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన కోర్సు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు ఉంది. సో దీంట్లోనే మీకు వీడియో క్లాసులతో పాటు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. సో ఫ్రీ క్లాసెస్ చూసి మీకు నచ్చితే తీసుకోండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అప్లికేషన్ ఫారం కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటరు, పోస్ట్ మార్టం అటెండరు, నెక్స్ట్ వచ్చి ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాథ్లాబ్ టెక్నీషియన్, పర్ఫ్యూషనిస్ట్, అనస్థీషియా టెక్నీషియన్, ఓటీ టెక్నీషియన్, బయోమెడికల్ టెక్నీషియన్తో పాటు జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన ఉద్యోగాలతో పాటు అసిస్టెంట్ లైబ్రరియన్, హౌస్ కీపర్, అటెండర్, క్లాస్ రూమ్ అటెండర్, డ్రైవర్, క్లీనర్, ఆయా ఉద్యోగాలు, ల్యాబ్ అటెండర్, లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకు రంగరాయ మెడికల్ కాలేజ్ నుండి రిలీజ్ కావడం జరిగింది, కాకినాడ జిల్లాల నుండి. సో అన్ని జిల్లాల వాళ్ళు అప్లై అయితే చేసుకునేదానికి అర్హులండి. సో ఈ ఉద్యోగాలు చూసుకుంటే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ మనకు ఇక్కడ ఒక వ్యాకెంట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అవుట్ సోర్సింగ్ భర్తీ చేస్తారు. 18,500 శాలరీ ఇస్తారు. పోస్ట్ మార్టం అటెండర్ ఒక వ్యాకెంట్ ఉంది, 15,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈసీజీ టెక్నీషియన్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీలు ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్ 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీలో, 2 మనకు రెండవ ఉద్యోగము ఎస్సీ కేటగిరీలో, మూడోది ఓపెన్ కేటగిరీలో. అంటే 2 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో ఇది రోస్టర్ పాయింట్లు. సో 3 వ్యాకెన్సీస్ ఉన్నాయి. 2 ఓపెన్ కేటగిరీలో, ఒక ఎస్సీకి అయితే కేటాయించారు. 18,500 శాలరీ. డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉంటే ఇంకోటి వచ్చి మనకు ఎస్సీ కేటగిరీలో ఉంది. 18,500 శాలరీ ఇస్తారు. అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించి 20,600 శాలరీ ఇస్తారు. ఒక వ్యాకెన్సీ ఉంది. హౌస్ కీపర్ 2, అటెండర్ 4, క్లాస్ రూమ్ అటెండర్కి సంబంధించి 2 ఉద్యోగాలు, డ్రైవరు హెవీ వెహికల్కి సంబంధించి 2, క్లీనర్కి సంబంధించి 2, ఆయాకి సంబంధించి 2, ల్యాబ్ అటెండర్కి 3, లైబ్రరీ అటెండర్ ఒక 3 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన శాలరీలు 15,000, అలాగే మనకు 18,500 ఉంటాయి. సో ఇక్కడ హౌస్ కీపర్స్ ఆర్ వార్డెన్ ఉద్యోగాలు ఇవైతే. సో నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడ, అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ ఏదైతే కాకినాడలో ఉందో, సో అక్కడ మనకు ఇక్కడ ఏదైతే ఫ్యామిలీ అండ్ మెడికల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు డిఎంఈ ఏపీ విజయవాడ 2 కింద రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఇనీషియలీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. సో ఫస్ట్ 1 ఇయర్కి మాత్రం ఇక్కడ తీసుకుంటున్నారు. అంటే ఇవి తర్వాత కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేది కొనసాగిస్తారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అమౌంట్ పే చేయాలంటే డీడీ పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ పేరు మీద ఓసీ బీసీ అభ్యర్థులు 400 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మేము బ్యాంక్ అకౌంట్కి వేసి ఆ రిసిప్ట్ సబ్మిట్ చేస్తామంటే, సో బ్యాంక్ అకౌంట్ ఇది లేదు, మేము డీడీ పే చేస్తామంటే ఈ అడ్రస్కి అయితే మీరు డీడీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన వ్యాకన్సీస్ చూస్తారు. క్వాలిఫికేషన్స్ని కూడా మెన్షన్ చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి పీజీడీసీఏ కానీ డిగ్రీతో పాటు, లేకపోతే బీటెక్, సిఎస్సి, ఐటీఈ, ఈసీఈ, బీఎస్సీ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. పోస్ట్ మార్టం అటెండర్ 10th ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలు, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే కావాలి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ విత్ కంప్యూటర్ కానీ, లేదంటే పీజీ డిప్లొమా డిగ్రీతో పాటు చేసింటే ఎలిజిబుల్. అసిస్టెంట్ లైబ్రరీయన్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. హౌస్ కీపర్స్ ఆర్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి డిగ్రీ కోర్సు చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మెడికల్ సబ్జెక్ట్ కానీ, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. అటెండర్ ఉద్యోగాలకు 10th, క్లాస్ రూమ్ అటెండర్కు ఇక్కడ చదువు ఏం అవసరం లేదు కానీ తెలుగు కానీ, ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ మాట్లాడడం రావాల్సి ఉంటుంది. డ్రైవర్కి సంబంధించి 10th పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. క్లీనర్కి సంబంధించి 10th పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆయా ఉద్యోగాలకు మనకు చదువు ఏం అవసరం లేదు కానీ 10th కానీ ఇక్కడ తెలుగు కానీ ఉర్దూ కానీ మాట్లాడడం రావాలి. ల్యాబ్ అటెండర్కి 10th,
లైబ్రరీ అటెండర్కి 10th. నెక్స్ట్ డార్క్ రూమ్ అసిస్టెంట్, స్పీచ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 18 to 42 ఏజ్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 47 వరకు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ని ఫారంని ఫిల్ చేసి రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, సో అక్కడైతే మనకు అప్లై అయితే చేసి రావాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి మీ అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిల్ చేసి రంగరాయ మెడికల్ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ అడ్రస్ని రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్తో పాటు 10th మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా చూసుకొని మీ సంతకం చేసి 3వ తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ సైట్లో కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చారు 22వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3వ తేదీ ఫిబ్రవరి 3వ తేదీ దీనికి సంబంధించి చివరి తేదీ అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ త్వరగా అప్లై చేసుకోండి. 3వ తేదీ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీ డాక్యుమెంట్ మీరు కానీ మీ బంధువుల ద్వారా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్మిట్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.